ప్రైమరీ స్కూల్ నుంచి టీచర్ల వరకు అందరికి అల్పాహారం పెడుతున్నాం. మధ్యాహ్న భోజనం స్కూళ్ళలో ఏర్పాటు చేస్తున్నాము. ఇది హిస్టారికల్ అని కూడా వారన్నారు మరి. నువ్వు హిస్టారికల్ నీకంటే ముందే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పరిస్థితి. నువ్వు ఈరోజు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఎప్పుడు ఉంటదనంటే, నువ్వు ప్రభుత్వ స్కూళ్ళని వచ్చిన తర్వాత ఎంత అప్‌గ్రేడ్ చేసినావు, ఎంత కొత్తగా ఏర్పాటు చేసినావు. అదేవిధంగా నిన్నగాక మొన్న నువ్వు ఈ వచ్చిన 2.5 ఏళ్లలో 33 నెలలలో మీరొచ్చింది, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గవర్నమెంట్ కాలేజీనైనా గవర్నమెంట్ సెక్టార్‌లో ప్రవేశపెట్టిన సందర్భం ఉందా? మీరు చూడండి. అదేవిధంగా నిన్నగాక మొన్ననో ఒక 2 నెలల క్రితం అనుకుంటాను, తను ప్రైవేట్ ఒక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళి, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా బ్రహ్మాండం అని చెప్పేసి పొగిడిన ముఖ్యమంత్రి ఏ రోజైనా ఒక ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళిండా? మొన్న అరుగులు పాఠశాలకెళ్ళి అది ఎప్పటిదో ఉంది. అది అంతకు ముందే ఉంది. అది ఉన్నదాన్ని తీసుకుపోయి కలర్స్ వేసి సున్నాలు పూసి మేమంతా చేసినామని మాట్లాడిన సందర్భం. ఇది మొత్తం మీడియాలో వచ్చింది. అంతకు ముందు ఎట్లా ఉంది, ఇతను వచ్చిన తర్వాత ఎట్లా అయిందని చెప్పేసి మొత్తం సమాజం చూసిన సందర్భం. అంటే నేను అదే అంటలేను బుచ్చన్న, మీరొచ్చిన తర్వాత ఎంబీబీఎస్ కాలేజీలు ఎన్ని ప్రభుత్వ కాలేజీలుగా ఏర్పడ్డాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వ కాలేజీలని ఏర్పాటు చేసిండ్రు, ఎన్ని డిగ్రీ కాలేజీని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను మార్చిండ్రు, లేదా కొత్తగా తీసుకొచ్చారు, లేదా ఎన్ని పీజీ కాలేజీలని ప్రభుత్వ కాలేజీలలో ప్రభుత్వ విద్యా సంస్థగా భావించిండ్రు. ఇవి కదా మనకు కావాల్సింది. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకొని అత్యున్నతమైన స్థాయికి రావడానికి మీరు వేసిన పునాది ఏంటి? మీరేసిన పునాది ఏంటి? మేము అంటున్నాం ఏంటంటే, ఆనాడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం నడుపుతున్నప్పుడు కేవలం 200గా ఉన్న గురుకుల పాఠశాలల్ని దాదాపు 1100 గురుకులాలుగా మార్చిన పరిస్థితి. అంటే మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా అది ప్రభుత్వ వ్యవస్థగా మారిపోయింది. దాంట్లో అత్యున్నత స్థాయిలో పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ హయామంలో ఎన్ని ప్రభుత్వ కాలేజీలు వచ్చినాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు, ఈ లెక్క చెప్పండి. ఈ లెక్క చెప్తే మీరు విద్యా వ్యవస్థలో చాలా బ్రహ్మాండమైన మార్పు తీసుకొచ్చిందని చెప్పేసి అనడానికి, సమాజం అంగీకరించడానికి, సమాజం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ నోటుకొచ్చింది ఊదరగొడతామని చెప్పేసానంటే అది కరెక్ట్ కాదనేది మేము చెప్తాం. కానీ ఇంజనీరింగ్ కాలేజీల పైన అసలు బేసిక్ మీ అభిప్రాయం ఏమిటి? దేశంలో బహుశా ఎక్కడ లేని విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ మన దగ్గర వచ్చి ఉన్నాయి. అత్యధిక మంది పట్టభద్రులు అయింది కూడా మన దగ్గరనే కదా. వాళ్ళందరి ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నదా నిజంగానే? దాని గురించి కొంచెం వివరించండి. బుచ్చన, ఈ దేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగానే వస్తున్న మార్పులలో భాగంగా ఈ దేశంలో కూడా చాలా మార్పులు జరిగినాయి. దాంట్లో ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా చాలా అడ్వాన్స్గా ముందుకు వస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కనపడుతున్న దాంట్లో ఈ దేశంలో మొత్తం కూడా 1,25,000 మంది ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ అవుతున్నారు. అదేవిధంగా 1,25,000 మంది అడ్మిషన్స్ అవుతున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే. 1,10,000 మంది దాదాపు బయటకు వస్తున్నారు. ఈ బయటకు వస్తున్న మ్యాన్ పవర్ అంతా కూడా, స్టూడెంట్ పవర్ అంతా కూడా మనము దాన్ని మెటీరియలైజ్ చేసుకోవడానికి ప్రభుత్వాలు ఏ విధంగా ఆలోచించాలని చెప్పేసి చూసుకోవాలి. వాళ్ళందరినీ ఎట్లా అకామిడేట్ చేస్తాం, వాళ్ళ శక్తియుక్తుల్ని ఏ విధంగా మనం సమాజానికి అందేటట్లు చేస్తాం, సమాజం పునరుద్ధరించబడడానికి వీళ్ళ శక్తియుక్తులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచించాలి. చదివించడం ఒక్కటే కాదు. నువ్వు గత వ్యవస్థ మీద ఎంతైతే దుమ్మెత్తిపోసినావో, గత వ్యవస్థ మీద ఎంతైతే విమర్శలు చేసినావో, నువ్వు వచ్చిన 33 నెలల్లో ఏం చేసినావు అని చెప్పేసి మనం ముఖ్యమంత్రి గారిని అడగాలి ఈరోజు, రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే గతం అంతా బాగాలేదని చెప్పేసి అన్నావు. గతం బాగాలేదు, నేను చాలా అడ్వాన్సు, నేను చాలా బాగా చేస్తాను, నేను చాలా పునరుద్ధరిస్తారని చెప్పేసి గొప్పలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు తను వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,10,000 మంది బయటకు వస్తున్న విద్యార్థులకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్ని ఏం క్రియేట్ చేస్తున్నారు? లేదా కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు, లేదా వాళ్ళకు కొత్తగా ఇంకా స్కిల్స్ నేర్పించడంలో కావచ్చు, వాళ్ళు ఏం పని చేసుకున్నారు, ఏం తీసుకున్నారు, ఎటువంటి గుణపాఠాలు తీసుకొని ఈరోజు రివ్యూ చేసినారు. మీరు ఇంత క్రిమినల్ వేస్ట్ అనే ఒక పెద్ద మాట అన్నారు కదా. నేను అంటున్నాను, ఈ 33 నెలల్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ వ్యవస్థని ఏం చేద్దామని చెప్పేసి నిపుణులతో మాట్లాడినరా? ఈ వ్యవస్థ బాగలేదని చెప్పేసి మీకు అనిపించినప్పుడు, లేదా క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నప్పుడు, ఈ వ్యవస్థని బాగుపరచడానికి కానీ, ఈ వ్యవస్థని అంటే అస్సలు బాగులేని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆయన రివ్యూ చేసిన సందర్భం ఉందా? నేను ఒక్కటే కాదు, ఆయన స్వయంగా చూస్తున్న విద్యాశాఖనే కాదు, అతను చూస్తున్న హోంశాఖ కూడా ఇప్పటిదాకా రివ్యూ జరగలేదు. ఆయన చూస్తున్న మున్సిపల్ శాఖ కూడా ఇప్పటిదాకా రివ్యూ జరగలేదు. రివ్యూ చేయని వ్యక్తి,
దాంట్లో లోటుపాట్లు తెలుసుకోలేని వ్యక్తి, ఆ లోటుపాట్లు ఎట్లా సరిచేయాలని చెప్పేసి ఆలోచించలేని వ్యక్తి ఈరోజు సమాజంలో ఉన్న ఒక భవిష్యత్ నిర్మాతల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్లు అనడం కానీ, లేకపోతే ఈ విద్యా వ్యవస్థ బాగలేదని చెప్పేసి అనడం కానీ ఎంతవరకు కరెక్ట్? ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధమే ఉంటుంది. బుచ్చన్న మీరు చూడండి, నేను అంటే ఆయన చెప్తున్న దాని ప్రకారమే, మేము చెప్తున్న ప్రకారం కాదు, ఆయన చెప్తున్న ప్రకారం. ఇంతకుముందు ఏమన్నాడు అదే మీటింగ్లో, నిన్న మాట్లాడిన మీటింగ్లోనే, మేము మధ్యతరగతి కుటుంబం రాజకీయ నాయకులు అబద్ధం. నేనేమంటున్నానంటే అబద్ధం చెప్పటము అని అంటే ఆ దాన్ని మనం ఎట్లా నిలబెట్టుకోవాలనేది కూడా ఉండాలి రాజకీయ నాయకుడికి. అబద్ధం చెప్పిన దాన్ని కూడా నిజం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అరే నేను ఇది చేసుకున్నా కాబట్టి ఇక చెప్తాను కాబట్టి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ పోతానంటే ముఖ్యమంత్రి ఎందుకు? అక్కడ నువ్వు బాధ్యతలో లేనప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. కానీ నువ్వు ఒక హోదాలోకి వచ్చినావు, ఈ సమాజానికి ఉపయోగపడాలనే నీ కాంక్ష ఆనాడు అనుకొని వచ్చి ఉండొచ్చు కాక, ఈరోజు వచ్చిన తర్వాత కూడా అవే మాట్లాడితే, అవే అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి అన్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదని చెప్పేసి అంతకుముందు నువ్వు చెప్పినావు మా తాత పోలీస్ పటేలు, మా ముత్తాత పోలీస్ పటేలు, మా ముత్తాతలు పోలీస్ పటేలు అని చెప్పేసి మాట్లాడిన నువ్వు మిడిల్ క్లాస్ ఎట్లయితావు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లవుతావు? ఏ రకంగా అవుతావు? నీ మిడిల్ క్లాస్ కాకుండా, నీ క్రిమినల్ కేసు, నీ మెంటాలిటీని కాకుండా పిల్లల మీద ఆ మెంటాలిటీని రుద్ది నీ అబద్ధాలతో, నీ మోసాలతో, నీ కుట్ర పూరిత ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన నువ్వు విద్యార్థుల్ని ఇంత దుర్భాషలాడము, ఇంత అవమానపరచడము, అవహేళనపరచడం అనేది చాలా 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 ఖండించదగ్గది. ఇప్పటికైనా వెంటనే ముఖ్యమంత్రి గారు ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాలి. విద్యార్థుల్ని అవమానించొద్దు. విద్యార్థుల్లో అంటే ఒక తరగతి గదిలో ఉన్న విద్యార్థుల్లో ఒక 35 మంది విద్యార్థులు ఉంటే ఆ 35 మంది ఒకే స్టాండర్డ్తో ఉండరు, దాంట్లో తేడాలు ఉంటాయి. ఆ తేడాలని గమనించని మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండటమే వేస్ట్. ఇది చాలా చాలా అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఆయన ఉన్నది తీవ్రమైన ఆవేదనతో కూడిన పదం అయింది వచ్చింది. క్రిమినల్ వేస్ట్ అనే అంత తీవ్రత అన్నారంటే ఏం ఆవేదన వచ్చింది? నేను చెప్తున్నా బుచ్చన్న, ఈయన ఆది కాదు మొదలి కాదు, తుది కాదు మొదలు కాదు అని అంటారు కదా. అవును. ఇతను మొదట కాదు చివర కాదు. ఈయన ఇది రెండో ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు డజన్ల ముఖ్యమంత్రి వచ్చినారు. విద్యా వ్యవస్థ కొన్ని మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుంటున్నాయి దాదాపు 70 ఏళ్ల చరిత్ర. ఈ 70 ఏళ్ల చరిత్రలో క్రమంగా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయా, అంతే ఉంటున్నాయా అనేది మనం లెక్కేసుకోవాలి. ఎంతవరకు మార్పులు వస్తున్నాయి, ఎంతవరకు మనం సరి చేసుకోగలుగుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్నటి దాకా ఒక గ్రామానికి ఒకే పాఠశాల ఉన్న దగ్గర దాదాపు 150 మందో 200 మందో విద్యార్థులు చదువుకుంటున్న దగ్గర, అదే దగ్గర ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఒక 300 మంది పెరిగిందా పెరగలేదా? అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు, ఆయన కూడా ప్రభుత్వ స్కూలే చదువుకుని ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మనకంటే కొంచెం ఒక 2-3 ఏళ్ళు పెద్ద కాబట్టి. మరి ఆయనకు ఎంతో కొంత డిగ్రీ ఉంది కదా. డిగ్రీ ఉన్న వ్యక్తి ఆయన వీళ్ళు రాకుండా అయితే లేడు కదా, లేకుండా వచ్చిన వ్యక్తి అయితే కాదు కదా. అంటే ఆ స్టాండర్డ్లో ఉన్న ఒక తరగతి గదిలో ఉన్న ఒక 35 మంది స్టూడెంట్లు రకరకాల తేడాలు ఉన్నప్పుడు సమాజంలో కూడా కొన్ని తేడాలు వచ్చి ఉంటారు అదే విద్యార్థులు. కొద్దిమందికి రాకపోవచ్చు, కానీ అదే సందర్భంలో చాలా బ్రైట్గా ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు, చాలా బ్రైట్గా చదువుతున్న విద్యార్థులు ఉన్నారు, చాలా అంటే అత్యున్నత స్థాయిలో పదవులలో అనుభవిస్తున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళనందరినీ అవమానిస్తే ఎట్లా? అంటే ఒకరిద్దరిని అడ్డం పెట్టుకొని లేదా 10 మందిని అడ్డం పెట్టుకొని నువ్వు మిగతా 25 మందిని నువ్వు అవమాన పరిస్థితులు అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది మా ప్రశ్న. ఈ మధ్య ఎక్కడ చూసిన నేను మొత్తం తెలంగాణలో 380 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే అందులో 20 మాత్రమే సమర్థవంతంగా ఉన్నాయి, అన్ని మిగతా అంతా ఉన్నాయంటే ఉన్నాయి అని ఒక రిపోర్ట్ ఎక్కడ చదివినా అట్టు గుర్తుంది నాకు. బుచ్చన్న, ఒకవేళ నిజంగా కూడా కొంత పొరపాట్లు ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతోనే అదే దాంతో నడపడం కోసం కొన్ని కాలేజీలు వెలిసిన మాట వాస్తవం. ఈ దాన్ని మనం ఎట్లా ప్రక్షాళన చేయాలని చెప్పేసి అనుకొని గతంలో మా ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. అంటే దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా క్వాలిఫికేషన్ ప్రకారం టీచర్స్ అంటే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ నియామకం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మొత్తం వ్యవస్థ అంతా ఏ విధంగా ఉందని చెప్పేసి అనుకొని దాన్ని బాగుపరచడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని కాలేజీలకు మనం బ్యాన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్, టీచర్స్ లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళ క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళని బాధ్యుల్ని చేయండి. బాధ్యుల్ని చేసి వాళ్ళకి బ్లాక్ లిస్ట్లో పెడతారా, లేదా మార్చుకోవడానికి అవకాశం ఇస్తారా? మీకు ఈ సంవత్సరం ఇస్తున్నాం అవకాశం, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికంటే ఇటువంటిది నడవదని చెప్పేసి మాట్లాడకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదని అంటున్నా. నువ్వు పర్మిషన్ ఇచ్చేది నువ్వు, విద్యార్థులు నింపుకునేటట్టు చేసేది నువ్వు, అదేవిధంగా టీచర్లను లెక్చరర్లని రిక్రూట్ అయ్యేటట్టు చూసేది నువ్వు. అంటే అన్నీ అండర్ ద గవర్నమెంట్,
ఆ గవర్నమెంట్ ప్రతి విషయాన్ని లెక్కలోకి తీసుకోవాలి కదా. ఆ తప్పులు జరగకుండా, ఆ మేనేజ్మెంట్ నుంచి తప్పులు జరగకుండా ఎప్పటికప్పుడు రివ్యూ ఎందుకు చేయలేదు? ఎప్పటికప్పుడు ఎందుకు కళాశాల మీద కావచ్చు, ఇంజనీరింగ్ వ్యవస్థ మీద కావచ్చు ఎందుకు రివ్యూగా మాట్లాడలేదు? ఎందుకు డాటా తీసుకోలేదు? డాటా ప్రకారం ఎందుకు మాట్లాడలేదు? అంటే నీకు ఒక వేదిక దొరికింది కాబట్టి ఆ వేదికలో నువ్వేమైనా మాట్లాడాల్సి కావచ్చు. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నావు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు కదా. ఇంజనీరింగ్ వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతూ ఉంది? ఉన్న 300 కాలేజీలలో 175 కాలేజీలలో మనకున్న వ్యవస్థ ఏంది? ఈ వ్యవస్థలో సక్రమంగా మనం అనుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నడుస్తున్న కాలేజీలు ఎన్ని? ఈ కాలేజీలలో మనం ఇంకా ప్రోత్సాహకం ఎట్లా ఇవ్వాలి? వాళ్ళకి ఏ విధంగా మనం ప్రోత్సహించాలి? లేని వాళ్లకు మనము ఎట్లా కట్టేయాలి? అంటే కుంటుతున్న కాలేజీని కట్టించి నడిచేటట్లు ఏ విధంగా ప్రయత్నం చేయాలి? పూర్తిగా నడిచేటట్లు ఏ విధంగా చేయాలని చెప్పేసి అనుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వాలు. అటువంటి ప్రభుత్వాలు ఇప్పటిదాకా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలో ఉన్నాయి. మేమున్నప్పుడు పాత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుమారు 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే మేము ఆ బకాయిలు తీరుస్తూ 19,500 కోట్ల రూపాయలు 9.5 ఏళ్ల కాలంలో మేము విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఉన్నత స్థాయి చదువులకు ఉపయోగపడే విధంగా చేసినాం. నువ్వు ఈరోజు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 3,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ అప్పుని ఇప్పటికీ తీర్చకుండా నానా నరకయాతన ఈరోజు కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్లకు ఇబ్బంది పెడుతున్నవే, అది విద్యార్థులకు ఇబ్బంది పెడుతున్నవే, ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆక్రందన అయ్యేటట్లు చేస్తున్నవే, ఆత్మ క్షోభించేటట్లు చేస్తున్నవే. ఇది నీ నేరం కాదా? నువ్వు నేరపూరిత చరిత్ర కాదా? నీ నేరపూరితంగా వ్యవహరించే ఆలోచన కాదా? నువ్వు నిజంగా అటువంటి చేసి సక్రమంగా ఎవరైనా ఒక ప్రోగ్రెస్ కార్డు చూద్దాం. నువ్వు కూడా ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉన్నావు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇచ్చేదిచ్చి ప్రోగ్రెస్ తీసుకొని ఆ రికార్డ్స్ని ఇచ్చి రిపోర్ట్స్ని తీసుకొచ్చి నువ్వు రివ్యూ చేయి. రివ్యూలో నీకు పాస్ మార్కులు వచ్చిన వాళ్ళకే నిలబెట్టేటట్టు చూడు. పాస్ మార్కులు రాకపోతే వదిలిపెట్టేసాయి, లేదా రద్దు చేసాయి, లేదా బ్లాక్ చేసేటట్టు చూసాయి. కానీ దాని పేరుతోని విద్యార్థులు ఈరోజు వాళ్ళ మేనేజ్మెంట్స్ వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇవ్వకున్నా కానీ, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ చోద్యం చూస్తుంది ప్రభుత్వం తప్ప, అదేవిధంగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు చూస్తుంది తప్ప ఎక్కడా కూడా విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ విద్యార్థులు కావచ్చు, ఏ విద్యలో కూడా ఎక్కడా కూడా మినిమం న్యాయం చేస్తున్న పరిస్థితి లేదు.